10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి అప్పుల పాలు చేస్తారని కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ల కోసమే కట్టడం జరిగిందని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. చినశంకరంపేట మండల కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి వివేక్ వెంకటస్వామి జాతీయ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలు అయిందని, కమిషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేయడం జరిగిందని, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని, పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇండ్ల పథకం తేవడం జరిగిందని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ నరేందర్ గౌడ్, సిఐ సైదా, తహసీల్దార్ మాలతి, ఎస్ఐ శివానందం, ఎంపీడీఓ దామోదర్, స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్, ఉప సర్పంచ్ భానుప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోహన్ నాయక్, జిల్లా నాయకులు రాజ్రెడ్డి, సాన సత్యనారాయణ, రాజశేఖర్ రెడ్డి, రాజ్ కుమార్ గౌడ్, అక్బర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఫార్మేషన్ డే శుభాకాంక్షలు అందరికీ. 10 సంవత్సరాలు తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ సాధించుకోవాలని చెప్పి తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉండేనో అది ప్రజల ఉద్యమం వలన తెలంగాణ రావడం జరిగింది. మేము కాంగ్రెస్ ఎంపీస్ అప్పుడు పార్లమెంట్లో తెలంగాణ రావాలని అక్కడ నిరాదీక్ష చేసినప్పుడు చాలామంది మా మీద నవ్వినప్పుడు వీళ్ళు ఉట్టినే నిరాదీక్ష చేస్తున్నారు, ధర్నాలు చేస్తున్నారు, పార్లమెంట్ని స్తంభించారు, కానీ వీళ్ళకు తెలంగాణ రాదని చెప్పి ఆ రోజులలో చాలామంది చెప్పినారు. కానీ కాంగ్రెస్ ఎంపీస్ ఆ రోజులలో ఆ నిరంతరం ఉద్యమంలో పాల్గొని నిరంతరం పార్లమెంట్లో అందరు పొలిటికల్ పార్టీస్ దగ్గర వాళ్ళకి నచ్చజెప్పి మీరందరూ కూడా సపోర్ట్ చేయాలి, ఎందుకంటే అప్పుడు ఆ రోజులలో యూపీఏ ప్రభుత్వంలో ఎక్కువ మెజారిటీ లేకుండే, సోనియా గాంధీ గారికి ఇవ్వాలని ఉండే కానీ మెజారిటీస్ సరిగ్గా లేనందువలన కష్టమైంది. అప్పుడు అందరు పొలిటికల్ పార్టీస్ని ఒక 35 తీసుకొచ్చి అందరు కూడా పార్లమెంట్లో 272 ఓట్స్ వేసినప్పుడే తెలంగాణ వస్తుందని చెప్పి ఆ రోజులలో కూడా కష్టం ఉన్నప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది జైపాల్ రెడ్డి గారికి. ఆ రోజులలో ఇది వాయిస్ ఓట్లో పాస్ చేద్దామంటే అందరు కూడా ఒప్పుకోవడం జరిగింది. మీరా కుమారి గారు అది ఒప్పుకొని వాయిస్ ఓట్తోని తెలంగాణ ఫార్మేషన్ కావడం జరిగింది. ఈరోజు బీజేపీ వాళ్ళు చాలామంది చెప్తుంటారు, మొన్న సూర్య వారి ఎంపీ కూడా తలుపులు మూసేసి తెలంగాణ తెచ్చుకున్నారండి. తలుపులు ఎప్పుడు కూడా ఓటింగ్ ఉన్నప్పుడు మూసే ఉంటుంది, కానీ అప్పుడు ఆ రోజులలో కూడా అందరు పొలిటికల్ పార్టీసు తెలంగాణ రావాలని చెప్పి వారు సపోర్ట్ చేయడం జరిగింది. నాకు మంచిగా గుర్తుంది, ఆ రోజులలో ఎవరైతే తెలంగాణ గురించి త్యాగం చేసుకున్నారో మేము అప్పుడు ఆ రోజు సుమారు 300 మందికి ₹1,00,000 కూడా వారికి అప్పుడు ఇవ్వడం జరిగింది. సో ఈ స్ట్రగుల్ ఏదైతే ఉందో తెలంగాణ రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో పెట్టినారు. వారు ఆ ముందు ఆలోచనతోని ఈ ప్రొవిజన్ ఏదైతే ఉందో చిన్న రాష్ట్రాలు కూడా కావడం పార్లమెంట్లో బిల్ పెట్టవచ్చు అని చెప్పి ఆ ప్రొవిజన్ వల్లనే ఈరోజు మనకు తెలంగాణ రావడం జరిగింది. అందరూ కూడా ఈ తెలంగాణని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచనతోనే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పేద ప్రజలకు ఆదుకోవాలి, వారికి ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వాలి, 200 యూనిట్లు ఫ్రీ ఇవ్వాలి, విద్య ఆరోగ్యంలో కూడా నిధులు కేటాయించి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పెట్టడము, తర్వాత అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ద్వారా ట్రైనింగ్ ఇప్పించి వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి తెలంగాణ పిల్లలకు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది. సో ఈ దిశలో అందరూ కూడా సహకరించి తెలంగాణని అభివృద్ధి బాటలో తీసుకువెళ్ళాలి. ఎందుకంటే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో ఈ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసి నిధులు లేకుండా చేయడం జరిగింది. మన ఉద్యమం ఉండే నిధుల గురించి, కానీ 10 సంవత్సరాలు ఈ సంవత్సరం కూడా మనం చూసినాము. కాళేశ్వరం ప్రాజెక్టులో ₹1,00,000 కోట్ల ఖర్చు పెట్టి వారికి ఈ ఒక్క బొట్టు నీళ్లు లేకుండా 2 సంవత్సరాల నుంచి మనము ప్రొక్యూర్మెంట్ ఏదైతే చేస్తున్నామో
సుమారు 30% ఎక్కువ ప్రొక్యూర్మెంట్ ఈ సంవత్సరం చేయడం జరిగింది. అంటే 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా కావడం జరిగింది. కేవలము టీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ కమిషన్ల కోసము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి రాష్ట్రాన్ని నాశనం చేయడం జరిగింది. సో ప్రజలకు మళ్ళొకసారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళే అవసరం ఉంది. అభివృద్ధి బాటలో అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను.